సో గైస్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకుందాము. అంటే బాగా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది నన్ను. ఏంటి అంటే నాకు చాలా కెరీర్ గ్యాప్ ఉంది. సో నేను అంటే చాలా కెరీర్ గ్యాప్ ఉంది. నేను వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. లేకపోతే నాన్ ఐటీలో ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ నేను 2015లో నేను పాస్ అవుట్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. బట్ ఏంటి అంటే నేను ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి? ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో నా కెరీర్ గ్యాప్ చాలా ఉంది, కానీ ఎన్ని ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే నాకు కాల్స్ వస్తాయి. సో బేసిక్ డౌట్, అది చాలా ఇంపార్టెంట్ విషయం కూడా ఇది. అండ్ ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ వీడియో దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇది చాలా సార్లు క్లారిటీ ఇచ్చాను, కానీ ఇంకా చాలా మంది ఈ విధంగా ఈ తెలిసి తెలియక ఈ ఈ విషయంలో ఇరుక్కుంటా ఉన్నారు, ఈ ట్రాప్ లో ఇరుక్కుంటా ఉన్నారు. ఏంటి అంటే ఒక స్టూడెంట్ వచ్చాను నా దగ్గరికి. వచ్చిన తర్వాత సో ఏంటి అంటే తను దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళి ఒక జాబ్ తెచ్చుకోవడానికి, కోర్స్ నేర్చుకోవడానికి, ఓకే, సో అండ్ సో డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి, అన్నిటికీ అతని దగ్గర కొంత అమౌంట్ అనేది ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 30,000 అమౌంట్ ఉన్నాయి, ఒక 10-15 వేలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఒక ఓవరాల్గా ఒక 50,000 అమౌంట్ ఉన్నాయి. సో నేను ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి, అంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగం తెచ్చుకోమని అన్నట్లా, మంచిగా కోర్స్ నేర్చుకొని ప్రాపర్ వేలో వెళ్ళి నేను ఉద్యోగం అంటే ఎవరి సహాయం లేకుండా నా సొంతంగా నేను ఏదన్నా ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే పాయింట్తో తను ఉన్నాడు. ఆ మైండ్ సెట్, కొంచెం డబ్బులు కష్టపడ్డాడు, కొంచెం డబ్బులు తెచ్చుకున్నాడు. ఎందుకంటే డెఫినెట్లీ ఫ్రీ నథింగ్ విల్ కమ్స్ ఫర్ ఫ్రీ. వాల్యుబుల్ ఏది ఫ్రీగా రాదండి, 100% వాస్తవం. ఒకవేళ ఫ్రీగా వచ్చింది నేర్చుకోవాలంటే ఇప్పుడు చాలా మంది అంటే డబ్బులు కట్టే కోర్సులో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. వాల్యుబుల్ ఏది ఫ్రీగా రాదు. ఇన్ ద సెన్స్, ఇది మనం డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు లేవనుకోండి టైం పెట్టచ్చు, టైం ఇన్వెస్ట్ చేసి సొంతంగా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్రీగా రాదు. ఫ్రీగా అంటే ఎయిదర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఆర్ ఎల్స్ టైం. ఈ రెండు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఎదురు రావాలంటే మాత్రం నాట్ పాసిబుల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అయితే ఆ డబ్బులు పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు, అంత బాగానే ఉంది, రైట్, ఓకే. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రిలేటివ్స్. సో డెఫినెట్లీ మనకి శత్రువులు ఎక్కడ ఉండరండి, మన రిలేటివ్స్ రూపంలో పక్క పక్కనే ఎదురెదురే హాయ్ బావా, హాయ్ అన్న, లేకపోతే హాయ్ బ్రో అనుకుంటా తిరుగుతూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు బిగ్గెస్ట్ ఎనిమీస్ అనుకోకండి. అంటే దూరంగా ఉండే మన శత్రువులను కొంచెం మన గురించి ఎప్పుడు వారి ఆలోచన ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, కానీ వీళ్ళేంటి అంటే మంచిగా నటిస్తూనే మనకి వెన్నుపోటు పొడుస్తారు. సో డెఫినెట్లీ అంటే అందరు రిలేటివ్స్ అంటలేదు, బట్ 95% రిలేటివ్స్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఇలాగే ఉన్నారు. దిస్ ఇస్ రియాలిటీ. అయితే అతన్ని పిలిచేసి ఏం ఎందుకు డబ్బులు వేస్ట్, దానికి డబ్బులు వేస్ట్ ఎందుకు, నేనున్నా కదా, నేను నేర్పిస్తాను కదా అని చెప్పి అతను వెళ్ళేవాడిని కూడా ఆపేసి ఇతను నేర్పిస్తానని చెప్పి, ఇతను కోర్స్ నేర్పిస్తాను, నేను జాబ్ చూస్తాను, నేను రెఫరెన్స్ ఇస్తానని చెప్పి ఇతని వైపుకి అంటే నేను చెప్తానని క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక వారం చెప్పాడు, 10 రోజులు చెప్పాడు, 15 రోజులు చెప్పాడు. తర్వాత అర్ధాంతరంగా నాకు బిజీగా ఉన్నా నేను, రైట్, నేను బిజీగా ఉన్నా అని చెప్పి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. 15 రోజుల క్లాసు ఏదో కొన్ని టాపిక్స్ పైపైన చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ అంటే అతను తప్పు, ఆ రిలేటివ్ తప్పు అని నేను అన్నాను. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఎనీథింగ్, ఇప్పుడు ఒక పనిని మీరు జాబ్ని మీరు ఎందుకు సీరియస్గా చేస్తారు చెప్పండి? ఎవరైనా కానీ ఒక జాబ్ని ఒక భయం పెట్టుకొని, అరే నా పని ఇది నేను చేయాలని ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు అంటే మీరు సరిగ్గా పని చేయకపోతే, జాబ్లో సరిగ్గా రోజు వెళ్లకుండా ఎట్లా పడితే అట్లుండి టాస్క్లు కంప్లీట్ చేయకుండా ఉంటే మంత్ ఎండ్లో మీకు శాలరీ అనేది ప్రాబ్లం అవుతుంది. మంత్ ఎండ్లో మీకు శాలరీ ఇప్పుడు మీరు భయపడుతుంది మీ కంపెనీకి కాదు, మీరు పని చేస్తే వచ్చే డబ్బులు ఏదైతే శాలరీ ఉన్నాయో ఆ శాలరీలో హోల్డ్ చేస్తారేమో, నన్ను కంపెనీని తీసేస్తారేమో, అప్పుడు నాకు శాలరీ రాదు కదా, నా ప్రాబ్లం ఏంటి, అప్పుడు నా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మీరు అందువల్ల మీరు జాబ్ని సీరియస్గా తీసుకొని పనిచేస్తారు. ఇది అప్లికబుల్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు కదా, ఇప్పుడు మనం రిలేటివ్స్ ఉన్నారు కదా. సో నాకేం ఖచ్చితంగా నేను క్లాసులు చెప్పాలి, ఖచ్చితంగా నేను కోర్స్ ఫినిష్ చేయాలి, ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ జాబ్లు, అది ఫ్రీ కాబట్టి డెఫినెట్లీ ఎవరు అతను ఆన్సరబుల్ అనేది ఉండదు. సో అలాగా 10-15 రోజులతో అవాయిడ్ చేశారు. ఇంకా ఇంకొక రిలేటివ్ వచ్చి నీకెందుకు డబ్బులు పోతే పోని, అతను వేస్ట్, నేను నేర్పిస్తానని చెప్పి ఇంకొక 2 నెలలు అట్లా ఖరాబ్ అయింది. సో ఓవరాల్గా అదిగో ఇదిగో అనేసరికి 2 నెలలు ఏదో కోర్స్ నేర్పించారు కదా, ఈ కోర్స్తో నేను ఏదో ప్రయత్నం చేద్దామని తెలిసి తెలియక ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోయింది, ఫినిష్ అయింది. 8 మంత్స్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ గ్యాప్లో ఒక దగ్గర పిఎఫ్ క్రియేట్ చేసుకున్నాడు, ఇంకో దగ్గర ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాడు, ఇంకో కంపెనీ రిజెక్ట్ అయ్యాడు, బీజీవీలో ఫెయిల్ అయింది.
సో ఇంత గందరగోళం అయింది. ఇప్పుడు ఏం చేయాలని వచ్చాడు. సరే ఎనీవే నేను అతనికి ప్రాపర్గా ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాని అతని ప్రొఫైల్ తగ్గట్టు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. సో నేను ఇది చెప్తా ఉంటే, అంటే డబ్బులు కడితేనే నేను కోర్స్ నేర్చుకోవాలా, ఫ్రీగా నేర్చుకోవద్దా? సో అంటే వేరేలా కన్వే చేసుకుంటున్నాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు సే ఎయిదర్ యూ ఇన్వెస్ట్ సమ్ మనీ ఆర్ ఎల్స్ టైమ్. ఓకే. సో అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రిలేటివ్స్ దగ్గర ఫ్రీగా ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర, సీనియర్స్ దగ్గర నేను కోర్స్ నేర్పిస్తాను, ఏం కాదు, నేను రెఫరెన్స్ ఇస్తాననే వాళ్ళని అస్సలు నమ్మకండి. టైం వేస్ట్ అవుతుంది. 99.99% ఈ విషయంలో అందరూ బ్యాక్ ఫైరే అవుతారు. ఓకే. అండ్ దట్ నా కెరీర్ గ్యాప్ అనేది 10 సంవత్సరాలు ఉంది. రైట్. ఇప్పుడు మెయిన్ టాపిక్, నా కెరీర్ గ్యాప్ అనేది 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు నేను ఏం చేయాలి? సో ఇక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం తెలుసుకోవాలి. అండ్ నా కెరీర్ గ్యాప్ ఎంత ఉన్నా కానీ ఇక్కడ 2 పాయింట్స్ మనం చాలా సిన్సియర్గా కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, ప్రజెంట్ మనం ఎంచుకున్న డొమైన్లో ఎన్ని ఇయర్స్ పెడితే కాల్స్ ఉన్నాయి, ఏ విధంగా పెడితే కాల్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మోర్ దాన్ 3 to 4 ఇయర్స్ కంటే ఎక్కువ పెడితే మనం దానికి తగ్గట్టు 5 ఇయర్స్ అయినా పెట్టచ్చు, 6 ఇయర్స్ అయినా పెట్టచ్చు. మోస్ట్లీ ఏంటి అంటే, మనము దానికి తగ్గట్లు ప్రాజెక్టులు, రియల్ టైమ్ సినారీస్ తెలుసా, రియల్ టైమ్ ప్రాజెక్టులు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు 4 ఇయర్స్ పెడతావు, జాబ్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తావు, బట్టి పడతావు, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తావు, ఈ క్వశ్చన్లు అడుగుతారు, ఈ క్వశ్చన్లు అడుగుతారు, కంపెనీ జేడీ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటావు, దాని తర్వాత వెళ్ళి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు, జాబ్లో జాయిన్ అవుతావు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కేటీ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఓకే. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ దగ్గర, మీటింగ్స్ దగ్గర. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదు. ఓకే. వాళ్ళు డీప్ టెక్నికల్గా వెళ్ళిపోతారు, అర్థం కాదు. 5 ఇయర్స్ పెట్టు. దానికి తగ్గట్టు రియల్ టైమ్గా మనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన డొమైన్ ఎన్ని సంవత్సరాలు పెడితే వస్తుంది అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని బట్టి 3 ఇయర్స్ పెట్టాలా, ఈ 3 ఇయర్స్ పెడితే నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, 4 ఇయర్స్ పెడితే ఏమేమి నేర్చుకోవాలి, అవి 2 కన్సిడర్ చేసుకోండి. మోస్ట్లీ హార్డ్లీ 4 ఇయర్స్ మాక్సిమం పెట్టుకోండి. ఇంకా కుదిరితే 4.5. ఓకే. అంతకంటే మించి 5 ఇయర్స్ పెడతా, 6 ఇయర్స్ పెడతా అంటే ప్యాకేజీలు బాగానే ఉంటాయి. 18 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ప్యాకేజీలు ఇస్తారు. కానీ సో డెఫినెట్లీ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం కోల్పోతాం. సో అండ్ ఎప్పుడు టెన్షన్ పడుతూ మనం ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఈ మధ్య కొంచెం కౌన్సిలింగ్ అనేది డిలే అవుతున్నాయి. బట్ సో ఇక నేను ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టేక్ కౌన్సిలింగ్. సో డెఫినెట్లీ ఈ రోజు నేను కంటిన్యూ చేస్తాను. సో మాక్సిమం అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దీని గురించి కౌన్సిలింగ్ లేట్ అవుతున్న దాని గురించి సో కొంచెం నేను కూడా నా సైడ్ నుంచి నేను చేస్తాను. సో కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.